నారాయణఖేడ్ పట్టణంలో 42% బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ, యువ వికాసం పథకం అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గ నాయకులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి. 100 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్ని పెట్టి చాలా పగడబందీగా కులగణన చేసి ఈరోజు 56% బీసీలు ఉన్నారని చెప్పేసి చేయడం జరిగింది. దానికి అనుకూలంగానే ఈరోజు 42%ని మన స్థానిక సంస్థల ఎన్నికలలో చట్టసభలలో మనకు రిజర్వేషన్ చట్టం చేయడం జరిగింది. మరి అట్లనే ఎస్సీ మాదిగా రిజర్వేషన్ కూడా ఈరోజు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉండే దాన్ని కూడా మన రాష్ట్రంలోని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి దాన్ని కూడా చట్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన యువకులకు కూడా ఈరోజు 6,000 కోట్లని ఈరోజు బడ్జెట్లో ఇచ్చి అందరికీ 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు కూడా ఈరోజు మిత్తి లేకుండా దానికి రుణాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఇది మనకు చాలా శుభదినం. ఈ సందర్భంగా ఆ రోజు మనకు ఎన్నికల్లో ప్రామిస్ చేసిన వీళ్ళందరికీ, మన రాహుల్ గాంధీ గారికి మరియు మన రేవంత్ రెడ్డి గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, మరి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు మన బీసీ నాయకుడు, బీసీ ముఖ్యమంత్రి, బీసీ మంత్రివర్యులు, మరియు మాదిగర్ తరఫున దామోదర్ గారికి, వీళ్ళందరికీ, మహేష్ కుమార్ గౌడ, వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నారాయణఖేడ్ నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నామని చెప్తున్నాను. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి అని దళిత బంధువులు ప్రతి ఇంటికి ఇస్తామని చెప్పి ఎన్నో మాటలు తప్పింది. మరి నమ్మకుండా ఈరోజు ఏదైతే చేసి చూపించిందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ పార్టీ తరఫున మీరు అందరూ పనిచేసి రేపు పొద్దున వచ్చే స్థానిక సంస్థల్లో పార్టీని బలపరిచి అందరినీ 100% గెలిపారని చెప్పేసి కోరుతూ విరమించుకుంటున్నారు. నారాయణఖేడ్ కాన్స్టిట్యూన్సీ బీసీ తాలూకా ప్రెసిడెంట్ మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కులగలను సంవరణ చేసిండ్రో ఇప్పటి వరకు గత 70 సంవత్సరాలలో కూడా ఎవరు చేయండి రేవంత్ రెడ్డి గారు చేసి ఆయన చేసి 42% రిజర్వేషన్ ఏదైతే అమలు చేస్తామంటున్నారో చాలా సంతోషమైన వార్త ఇది. ఇప్పటి వరకు ఎవరు చేయండి 70 సంవత్సరాల్లో కూడా ఏ ముఖ్యమంత్రులు, ఇప్పుడు 15-20 మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరేం చేయలేకపోయినారు. మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన గత 16-18 నెలలనే కులగణన చేసి అన్ని పార్టీలకు, అన్ని కుల మతాలకు అవిదితంగా చేసి ఈరోజు అందరి కులగణన కూడా సంరక్షణ చేసి రేపు అన్ని కులాలకు కూడా సమాన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది.